మీరందరూ ఏమనుకోవద్దు, కొంచెం మాట్లాడాలి నేను. ఓకే మిత్రులారా, మనం కార్యక్రమం ప్రారంభించే ముందు తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు శివరామకృష్ణ గారిని వేదిక మీదకి సగర్వంగా ఆహ్వానిస్తున్నారు. అలాగే ఈరోజు 80వ పుట్టినరోజు 80వ అడుగుపెట్టిన మనందరి సీనియర్ మెంబర్ శ్రీ టి పాండురంగారావు గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నారు. పాండురంగారావు గారు వైట్ డ్రెస్ వేస్తున్నారండి, రోజు చేసే డ్రెస్ బర్త్డే అంటే బర్త్డే లాగా కనిపిస్తుందండి. మన మెంబర్ పాండురంగారావు గారు 1946 స్వతంత్రం రాకముందు ఒక సంవత్సరం ముందు పుట్టాడు. పుట్టి ఏం బాధ చేశాడో, పుట్టినప్పుడు ఏడున్నాడు, పుట్టినోడు పారిపోయాడు అనమాట. 47 పాండురంగాడు కదండి, మరి పాండురంగాడు అన్నట్టు మామూలు కాదు కదా, వేసి వాళ్ళని నిలబట్టాడు మొత్తానికి నా దగ్గర నుంచి. ధన్యవాదాలు సార్ దాని గురించి. మన ఈయనకి 1966లో చాలామంది మీరు 10th క్లాస్కి వచ్చి ఉండకపోవచ్చు, అందరూ 8th 7th ఉండొచ్చు. 66లో సార్కి పెళ్ళి అయింది అనమాట. విజయలక్ష్మి గారు, పాపం మనందరికీ తెలుసు, విజయలక్ష్మి గారు అకాల మరణం చెందింది. అందరం చాలా బాధపడ్డాము. మనకన్నా ఎక్కువ ఆ సార్ ఎంత బాధపడ్డారో మనం ఊహించుకోగలము. కానీ మనం అనుకున్నట్టు ఏం జరగదు. ఏదైనా భగవంతుడు ఇచ్చి ఆయన జరిగినట్టు ఆయన ప్రకారం తీసుకెళ్ళిపోతూ ఉండడు. మనం ఉండాలి, స్టడీ చేయాలి, బాధపడాలి, బాధపడ్డా కానీ తట్టుకొని ఇతరులకు ఇన్స్పిరేషన్గా ఉండాలి. అలాంటి ఇన్స్పిరేషన్గా ఉండే వ్యక్తుల్లో నేను చాలా సందర్భాల్లో మన దగ్గర చెప్పాను. మన పాండురంగారావు గారి గురించి ఆయన పక్క దెబ్బలు ఇమీడియట్గా 1 కాదు 2 కాదు ఎన్ని దెబ్బలు పడ్డాయండి ఆయన. కానీ మనోధైర్యాన్ని కోరుకోలేదు. అది సమాజానికి ఆయనకి ఇస్తున్న ఒక సూచన అంటారా, దాన్ని సందేశం. అది అలా స్ఫూర్తిని ఇవ్వాలి. చాలా మంది ప్రాబ్లమ్స్లో ఉన్నాము, సాధించిన డిఫరెంట్. ఓకే తప్పదు, ఏదున్నా కానీ మనం ఈ సైకిల్లో, మన లైఫ్ సైకిల్లో ఇవన్నీ తప్పబట్టి. మేడం గారు విజయలక్ష్మి గారు ఈయన 1963లో మీరందరూ ఎక్కడ ఉన్నారండి? 63 అంటే మీరు 5th 6thలో ఉన్నారా? ఎక్కడ ఉన్నారు? అంతేనా? 63లో ఈయన సిగరెట్లో అపాయింట్ అయ్యాడు. క్లర్క్ అపాయింట్ అయ్యాడు. ఈయన సర్వీసు ఈ మధ్యకాలంలో అందరి 30-35 అట్లా వెళ్ళిపోతున్నారు. కానీ సారు 43 సంవత్సరాలు సిగరెట్ కార్మికులు నిర్విహారంగా మచ్చ లేకుండా పనిచేశాడు. అది గొప్పతనం. అలాగే కాగితం మీద సంతకమే పెట్టిపోయే సార్, నేను గొడవ పెట్టుకొని వచ్చిన పోయి కాగితాలు సంతకం పెట్టి సార్ అంటే నేను పోయినా పెట్టకపోతే నేనేం చేస్తాను, నా సొంత విషయం ఏదో లిటిగేషన్ ఉంది సార్ తెలుసుకోవడానికి పోయి పెట్టమంట. కానీ వాళ్ళకి మేనేజ్మెంట్ నుంచి ఎంత ఉంటుంది, మేనేజ్మెంట్ చేయాల్సిన పనులు ఆ రూల్స్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం ఆఫీసర్ అనే టైం నడవాల్సి వస్తే తప్పదండి. మనం చేయలేము. మనకి ఇక్కడ మనకు సార్ తెలిసినట్టు చేయలేము కదా అంటారు. కానీ మన ఆశపోతే మనం పోతాం, అందరూ తప్పని నేను అనుకుంటున్నాను. సార్ ఫస్ట్ క్లర్క్గా ఆర్కేపీలో పనిచేశారు. తర్వాత ఆయన ఈఎంగా 2006లో పర్సనల్ మేనేజర్గా ప్రమోషన్ చేసి మన స్కూల్స్లో ప్రోగ్రామ్స్, చాలా ప్రోగ్రామ్స్లో మనం సార్ గురించి చెప్పుకున్నాము. సిగరెట్ అన్ని స్కూళ్ళకి సార్ హెడ్గా పనిచేశాడు. ఆ పిల్లల దగ్గర పోయినప్పుడు కూడా అందరినీ ముద్దాడుతాడు. వాళ్ళందరికీ ఏదో ఒకటి వాళ్ళు ఏదున్నా స్కూల్లో చాలా కార్యక్రమాలు చేశారు. వాళ్ళకి బట్టలు ఇవ్వడం కానీ, ఫుడ్ పెట్టడం కానీ, వాళ్ళకి పెన్సిళ్ళు, రేజర్స్, బుక్స్, షూస్ అన్నీ చాలా సందర్భాల్లో ఇచ్చాడు సార్. సార్ 2 పిల్లలు, 2 మగ పిల్లలు, 1 పాప అండి. ఎల్డర్ సన్ సుధీర్ బాబు, ఈయన అండర్ మేనేజర్గా చేశారండి విద్య సర్వీస్లో. సార్ పడ్డ ఫస్ట్ రికార్డ్ ఫైన్ యాక్సిడెంట్. మీకు తెలుసు, మీరందరూ ఓవర్మెన్ సర్దార్లే కదా జరిగినారు. అదంతా ఓవర్మెన్ సర్దార్ సైనిక్ లైన్లో చేసిన వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది మేజర్ సార్ లైఫ్లో పెద్ద దెబ్బలు అయింది. బాబు పోవడము, కోలుకోలు అని దెబ్బ. అలాగే ఇలా డాక్టర్ ఇళ్ళకి మనం మీకు హెడ్ ఆఫీస్లో నాకు తెలుసుకున్నారు. ఇంకా ఎవరైనా హెడ్ ఆఫీస్లో సరౌండింగ్లో చేసినందుకు డాక్టర్ ఇల్లా తెలిసే ఉంటుందండి. ఆమె ఎవరు తెలుసు? బసాయి గారికి తెలుసు. బసాయి గారి దగ్గర ఇక శాస్త్రి కంటే అది వదిలేండి, శాస్త్రికి అన్ని తెలిసే ఉంటుంది. ఆమె కూడా మన కెమిస్ట్రీగా రుద్రంపూర్లో చేసింది. ఆమెకి సుధీర్ గారికి వాళ్ళకు ఒక పాప, ఒక బాబు
సుధీర్ బాబు సన్ ఏమో బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా హైదరాబాద్లో చేస్తున్నాడు. పాప ఏమో బీటెక్ 4th ఇయర్ చేస్తున్నాడు పాప. సెకండ్ సన్ రమేష్ బాబు గారు, ఒకసారి లేచి అందరినీ కలవండి సార్. సార్ ఒక రెండవ బాబు, సారు డాక్టర్ ఇల్లాం, సార్ ఒక చిన్నకోట. నాకు ఈ సారు రైల్వేస్లో చేస్తున్నాడు లోకో పైలట్గా అనేసి నాకు ఫస్ట్ అది ఎందుకంటే మా మిసెస్ తరఫున అందరూ రైల్వేస్ ఎస్ఎస్లు బిసెస్లు ఆ లోకో ఇన్స్పెక్టర్లు అందరూ తెలుసు. అప్పుడే చెప్పాడు సార్ లోకల్ వాడు పైలట్గా చేస్తున్నాడు. వీళ్ళకి ఇద్దరు కదండి, ఇద్దరు. సన్ బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు, పాప అండి డిగ్రీ కంప్లీటెడ్. సార్ లోకో పైలట్గా చేసి రైల్వేస్లో చేసి స్టిల్ సారు వర్క్ చేస్తున్నారు అనమాట. ఇదేనండి డాక్టర్ కృష్ణవేణి గారు, సన్ ఇన్ లా PS2 డైరెక్టర్ మీరండి. PS2 డైరెక్టర్ తమిళనాడు. తమిళ మాట్లాడుతురా? అరే వాళ్ళకి ఒకే కొడుకు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు అండి. మరి ఇప్పుడు చెప్పాలండి నాకు మిత్రులారా, ఒకటే ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనం అందరం ఇప్పుడు 74 క్రాస్ చేసేసి 75, 76 ఉన్నాం. సార్ ఒక 3-4 ఇయర్స్ సార్ పెద్దగా ఉంటున్నారు. సార్ నుంచి గురించి మనం స్ఫూర్తి పొందాల్సిన విషయం ఒకటి, దేనికి డీలా పడతాయి. మనకి ఇప్పుడు దాదాపు ఎదురు దెబ్బలే ఎక్కువ తగ్గుతాయండి. ఈ రోజులు మనం ఆఫీసులో ఉన్నప్పుడు కింగ్, మా కింద నలుగురు ఉన్నారు, అందరం కింగ్ లాగానే ఉన్నాం. కానీ ఇక వెళ్తే మన లైఫ్ అలా ఉండదు. ఇప్పుడు ఉన్న లైఫ్ అంతా కూడా మనకు ఉండదండి. రాను మన లైఫ్ ఇటరేట్ అవుతుంది అని చెప్పడం కామన్ అండి. మన భావాలు రెండో జనరేషన్ మూడో భావాలకి సరిపోవు. దేన్ని పట్టించుకోకుండా పొద్దునైనా టిఫిన్ చేసామా, మధ్యాహ్నం అయినా అన్నం తిన్నామా, సాయంత్రం అయినా ఇక్కడికి వచ్చి క్యారమ్స్ ఆడుకున్నామా, పోయామా, మళ్ళీ అన్నం తిన్నామా, పడినంత వరకే మనం పరిమితంగా ఉంటే ఫ్యామిలీస్ అన్నీ బాగుంటాయి, పిల్లలు బాగుంటారు, వాళ్ళ మాటలు మనకు నచ్చవు, మన చాదస్తం వాళ్ళకి అసలే నచ్చదు, తన్నీళ్ళ కొట్టినట్టే ఉంటుంది అలా కోడళ్ళ మాట. ఏమనుకోవాలంటే జాగ్రత్తగా మనం ఇక్కడ నుంచి డీల్ చేసుకుంటే ఒక్కో స్టెప్ ఉన్నంతకాలం మనం మంచిగా అనిపించుకొని వాళ్ళకి బర్డెన్ కాకుండా ఇబ్బందులు మనం పడ్డా కొంచెం భరిస్తూ వాళ్ళిద్దరి మధ్య ఏమి ఇది లేకుండా వాళ్ళు హ్యాపీగా మన వాళ్ళు నిలబడి వాడు కూడా పెద్దగా ఎదుర్కొంది మన పెద్దరికాన్ని కాపాడుకుంటారని నేను కోరుకుంటున్నాను అండి. ఈ కార్యక్రమంలో నెక్స్ట్ భాగంగా మనము కేక్ కటింగ్ పెడతాం. సార్ని రిఫ్రెష్మెంట్స్ లాస్ట్ పెడదామండి. అక్కడ టైం అవుతుంది, ముందు రిఫ్రెష్మెంట్స్ పెట్టేసుకుందామండి. కొంచెం మనకి గ్యాప్ ఉండాలి పొట్టకి. మళ్ళీ అక్కడ పోతే ఆయన తినలేదని ఆయన కూడా పడతాడు. రిఫ్రెష్మెంట్ కమిటీ ఎవరున్నారండి? గురుమూర్తి సార్ రెడీ చేసుకోండి సార్. ఈ లోపల సార్కి మనం స్పీచెస్ ఇది కంప్లీట్ చేసుకుంటాం. సార్కి ఫెలిసిటేషన్ స్పీచెస్ మనం సార్ అరేంజ్ చేసేదానికి మనం కంప్లీట్ చేసుకున్నాం. సార్ తర్వాత ఇప్పుడు మా సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు మన శివరామకృష్ణ గారిని 2 మాటలు మాట్లాడవలసింది కాబట్టి